హాయ్ సబ్స్క్రైబర్స్, ఇలా చికెన్ని మనం ఫస్ట్ ఉడకబెట్టుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ క్యాబేజీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో తందూరి చికెన్ మసాలా వేసాను. అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా టమాటో సాస్, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. షవర్మాలో అందరూ ఫస్ట్ చికెన్ని పెద్ద పెద్ద పీసెస్ బద్దల్లాగా కట్ చేసుకుంటారు. నాలాంటి ఒక్కలేని వాళ్ళు ఇలా ఫస్ట్ ఉడకబెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుంటే అయిపోతుంది. సో అలా ఫ్రై చేసిన దాన్ని మనము ఇలా కింది పార్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి. అది గట్టిగా ఉండడానికి మనం కొంచెం మయోనీస్ ఎడ్జెస్లలో పెట్టుకుంటే అది గట్టిగా అతుకుంటుంది. పట్టుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక డిఫరెంట్ వేలో షవర్మా చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది. థ్యాంక్